కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హీరో ఎవరో రాయరా? ప్రభాస మంచి విష్ట, ప్రభాస మంచి విష్ట. మంచి చేస్తాడు నా కొడకను రే. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? అది నీకు అనవసరం. మంచు విష్ణు, మంచు విష్ణు పెద్ద దొంగ. నేను కూడా ఇచ్చగలుగుతా, నా నోరు కూడా చాలా చెడ్డ నోరే. ఎందుకో తెలుసా? నా స్టెప్ దొంగిలించిండు భయ్యా. నేను నమ్మను. చూడు, హర హర శంకర హర శంకర. మా చెత్త నా కొడక, ఆ స్టెప్ దొంగిలించింది ఆయనే. అందుకని ఆ డిస్క్ నేను దొంగిలించిన. ఎంతకు తెగించారా? నేనే దొంగిలించిన. చూసారా సార్ డబుల్ యాక్షన్. అయితే 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 ఆ విషయం పక్కా పెడదాం. ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఎవరున్నారు? 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 వీరుడున్నాడు, ధీరుడున్నాడు, అవునా? నిజమా? సూర్యుడున్నాడు, మరో కలియుగ పురుషుడున్నాడు, మరో కలియుగ రాముడున్నాడు, మరో కలియుగ కృష్ణుడున్నాడు. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? మరో కలియుగ భీముడున్నాడు, ప్రభాస్ ఉన్నాడు. గగల కలిసిపోయిండు. ప్రభాస్ ప్రభాస్ కళ్ళు రాగానే గగన కలిసిపోయిండు. ఖతం, గుడ్ బై, గయా. అందరు సునామీ వచ్చింది. సునామీ వస్తే సునామీ కొట్టుకొని పోతుంది. జర్రుంటే చచ్చిపోతుంటా. ప్రభాస్ సేపు వీళ్ళందరూ కానొచ్చారు. ప్రభాస్ గారు రాగా వీళ్ళందరూ సునామీ కొట్టుకొని పోయారు. అది 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 రెబల్ స్టార్ అంటే. అది ప్రభాస్ అంటే దెబ్బ. అది మాట్లాడుతుంటే మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? ప్రపంచంలో మేడం ప్రభాస్ ఇచ్చినాడు ఎవరు లేరు రే. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క కలిసిందా? సూపర్ ఉంది, సూపర్ ఉంటది. సూపర్ ఉంది. కానీ ఆ భక్తి సినిమాలో రక్త ఏంది పోయా తొక్కుతుంది. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? దొక్కుతుంటే నాకు నడుము వస్తాడనిపిస్తుంది. పోయి ఏంటిది టచ్ చేస్తున్నావు? కొడతాడు, నడుము చూపిస్తుంది, ఆ నడుము చూపిస్తుంది, బొడ్డు చూపిస్తుంది, తమాషా తొక్కుతుంది. సినిమా మినిమం డిగ్రీ కాదు పోయో, పీజీ ఉండాలా. ఎందుకంటే మొత్తం గజిబిజి గందరగోళం. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎందుకు ఇట్ అవుతుందో తెలుసా? ప్రభాస్ ద్వారా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? జాగ్రత్త, గుత్త కింద బాంబ్ పేలిపోద్ది, జాగ్రత్త. మీ సీట్ మీద ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. తీసుకోపోండి అబ్బా, సినిమా బానే ఉండదు. ఏమి ఫస్ట్ హాఫ్ బాగా వెళ్ళిపోతుంది, కొద్దిగా స్లో అయితే. ఎందుకంటే అందుకని సినిమా బాగుండదబ్బా. నీ బొందరా, నీ బొంద ఏడే జస్ట్ అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయిందంటే ఆడి మోజు అంతే. బ్రో కన్నప్ప ఎలా ఉంది? కన్నప్ప అయితే మాత్రం పిచ్చ లెవెల్ ఉందన్న. విష్ణు థైరాయిడ్ ఫ్యాన్ అన్న నేను. సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. ఇక ఆయన నుంచి విష్ణుకు గుడి కట్టేస్తారనమాట. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ఫ్యాన్స్ అయితే ఆయన చూపించిన విధానం కానీ, ఆయన చూపించిన క్యారెక్టరేషన్ కానీ, ఆయన సీన్లు కానీ ఏంటో ఇక్కడ అందరూ నాకన్నా చాలా తెలుగుగా మాట్లాడేస్తున్నారు. ప్రభాస్ అయితే నిజంగా డార్లింగ్ చూసి మనసు తరిగిపోయింది అన్న. నిజంగా అక్షయ్ కుమార్ గారు ఉన్నా సరే మా రుద్రనే శివుడు అనుకునే వాళ్ళు. ఆయన ఒక శివుల్లాగా, రుద్ర కాదు ఒక శివుల్లాగా మాకు కనిపించాడు అనమాట. రోజు అయినా ఆపేస్తారన్న. నిజంగా మంచి విష్ణుకి అయితే గుడే కట్టేస్తారు. నా స్క్రీన్
కావచ్చు, ఆ మ్యూజిక్ సెన్స్ కావచ్చు, అంతా కూడా నాకు చాలా బాగా అనిపించింది. అన్ని భాషలు వచ్చిన పోజు కొట్టబాక. ఇంకా మంచు విష్ణు హీరోగా కాకుండా డైరెక్టర్గా చేస్తే కనుక నిజంగా ఒక గొప్ప ఫీచర్ ఉంది. మా ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? 500 కోట్లు ఈజీ సినిమా అన్న ఇది. చాలా అంటే చాలా